పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 27వ అధ్యాయము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. రేపటి దినములను గూర్చి ప్రగల్భములు పలకవలదు. నేడేమి జరుగుచున్నదో మీకు తెలియదు. ఇతరులు నిన్ను పొగడవచ్చు, కానీ నిన్ను నీవే పొగడుకోరాదు. పరులు నిన్ను స్తుతింపవచ్చును, కానీ ఆత్మస్తుతి పనికిరాదు. రాయి బరువు, ఇసుక భారము, కానీ మూర్ఖుని వలన కలుగు బాధ మరింత ఎక్కువ బరువుగా ఉండును. కోపము, క్రోధము వినాశప్రదమైనవి, కానీ అసూయ వానికంటే ఘోరమైనది. బయటికి కనిపింపనీయని ప్రేమ కంటే బహిరంగంగా మందలించుట మెరుగు. మిత్రుడు కొట్టి గాయపరిచినను పర్వాలేదు, కానీ శత్రువు ముద్దు పెట్టుకున్న నమ్మకూడదు. కడుపు నిండిన తర్వాత తేనె కూడా సహింపదు. ఆకలిగా ఉన్నప్పుడు చేదు కూడా తీయగా ఉండును. ఇంటి నుండి ఎక్కడికైనా వెళ్ళినవాడు గూటి నుండి ఎగిరిపోయిన పక్షితో సమానము. సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలము ముదము చేకూర్చును, కానీ ఆపదలు హృదయ శాంతిని నాశనము చేయును. నీ స్నేహితుని గాని నీ తండ్రి స్నేహితుని గాని విస్మరింపవలదు. ఆపదలు వచ్చినప్పుడు నీ సోదరు వద్దకి పరిగెత్తవలదు. దూరంగా ఉన్న సోదరుని కంటే దగ్గరగానున్న మిత్రుడు మెరుగు. నాయనా, నీ విజ్ఞానమును ఆర్జించినచో నా హృది సంతసించును. నన్ను విమర్శించు వారికి ధైర్యంగా జవాబు చెప్పగలుగుదును. జ్ఞాని ఆపదను ముందుగా పసిగట్టి దాని నుండి తప్పుకొనును, కానీ మూర్ఖుడు ఆపదల్లో కాలు పెట్టి నాశనం తెచ్చుకొనును. అన్యునికి హామీగా ఉన్నవాని బట్టలు విప్పి ఆ అన్యుని తరపున కుదవ సొమ్ముగా ఉంచుకోవలేను. ప్రాతకాలమున బిగ్గరగా పొరుగువానికి దీవించు వాని దీవెన వానికి శాపంగా ఎంచబడును. గయ్యాల భార్య సనుగుడు వాన రోజున ఎడతెగక చినుకులు పడినట్లుగా ఉండును. గాలిని ఆపుట గాని చమురును గుప్పిటి పట్టుట గాని ఎంత కష్టమో ఆమె నోరు మూయించుట అంత కష్టము. ఇనుమునకు ఇనుముతో పదును పెట్టినట్లే నరుడు తోడి నరుడు పరిచయం వలన సునిశితుడగును. అతి చెట్టును పెంచినవాడు దాని పండ్లను ఆరగించును. యజమానిని సేవించు బంటుకు ఘనత చేకూరును. నీటిలో ముఖం ఎట్లా ప్రతిబింబించునో అట్లే ఒకని మనసు ఎదుటివాని మనసునకు కనపడును. పాతాళ లోకమునకు నాశనమునకు తృప్తి లేదు. నరుని ఆశలకు అంతము లేదు. వెండి బంగారముల కుంపటితో పరీక్షించును, నరుడు పొగడ్తల ద్వారా పరీక్షింతును. మూర్ఖుని రోటిలో పెట్టి దంచినను వాని మూర్ఖత్వము తొలగింపజాలము. నీ గొర్రెల మందలను జాగ్రత్తగా చూచుకొనుము. నీ పశువుల మందను చక్కగా కాపాడుకొనుము. సంపదల కలకాలము నిలువవు, రాజ్యములు కూడా శాశ్వతముగా కొనసాగవు. మొదట నీ పొలములోని గడ్డి కోసుకొనుము. అది మరలా పెరుగుచుండగా కొండ ప్రక్కనున్న గడ్డి కోసుకొనుము. గొర్రెల ఉన్ని నుండి నీవు బట్టలను నేసుకొనవచ్చును. కొన్ని మేకలను అమ్మి పొలము కొనవచ్చును. మిగిలిన మేకల పాలు నీకును నీ కుటుంబమునకు నీ పనికత్తులకు కూడా సరిపోవును. 28వ అధ్యాయము. ఎవరు తురమక పోయినను దుష్టుడు పరిగెత్తును. ఎవరు తరమకపోయినను దుష్టుడు పరిగెత్తును, కానీ సత్పురుషుడు సింహం వలె ధైర్యంగా ఉండును. దేశమున తిరుగుబాటు వలన రాజు రాజ్యమేలుదురు. తెలివిగల నాయకుడు దొరికినప్పుడు రాజ్యము స్థిరపడును. పేదలను పీడించు పేదవాడు ఉధృతముకుగా కురిసి పంటలను నాశనం చేయు వాన వంటివాడు. ధర్మ విధులను పాటింపనివాడు దుష్టుల కోపు తీసుకొనును. పాటించువాడు వారిని నిరాకరించును. దుష్టులకు న్యాయం అనగానేమీ తెలియదు. ప్రభు పట్ల భయభక్తులు గలవారికి న్యాయము బాగుగా తెలియను. ధనికుడిగా ఉండి అధర్మపరుడు అగుట కంటే పేదవాడిగా ఉండి ధర్మాత్ముడు అగుట మేలు. వివేకి అయిన కుమారుడు ధర్మశాస్త్రమును పాటించును. భోజన ప్రియులతో చెలిమి చేయి పుత్రుడు తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీలతో సొమ్ము చేసుకున్న వారి సొత్తు అన్యుని పాలు కాక అతడు దానిని పేదలకు వెంచించును. ధర్మశాస్త్రమును విననొల్లని వాడు ప్రార్థన కూడా ఆశయించుకొనును. మంచివారిని మభ్యపెట్టి వారిచే దుష్కార్యములను చేయించువాడు
తాను త్రోవిన గోతిలో తానే పడును. సత్పురుషులు సంపదలు బడియుదురు. ధనవంతుడు తాను తెలివిగలవాడును అనుకొనును, కానీ వివేకం గల పేదవాడు వాని గుట్టు బయటపెట్టును. ధర్మాత్ములు అధికారములకు వచ్చినప్పుడు ప్రజలు సంతతింతురు, కానీ దుష్టులు పాలించినప్పుడు ప్రజలు భయంతో దాక్కుందురు. తన పాపములను కప్పిపెట్టుకున్నవాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. దేవుని పట్ల భయభక్తులు గలవాడు సుఖమును బడియును. గుండె రాయి చేసుకున్నవాడు నాశనమగును. గర్జించు సింహమును ఎరకొరకు తిరుగులాడు ఎలుకను ఎట్టివో, పేదల మీద అధికారము నెరుపు దుష్ట పాలకుడు కూడా అట్టివాడు. అవివేకి అయిన పాలకుడు ప్రజలను పీడించి పిప్పి చేయును. అధర్మమును యావగించుకున్నవాడు చిరకాలమును పాలించును. నరుని హత్య చేసినవాడు తన సమాధిని తానే త్రోవుకొనును. అతడికి ఎవరునూ అడ్డు పోనక్కర్లేదు. ధర్మబద్ధంగా జీవించేవాడు సురక్షితముగా మన్నును. అధర్మపౌరుడు పతనమైపోవును. కష్టపడి సేద్యం చేయువానికి కడుపు నిండా కూడు దొరుకును. సోమరతనముతో కాలు వెళ్ళబుచ్చేవాడు పేదరికమున మొగ్గును. చిత్తశుద్ధి గల నరుడు దీవెనలు బడియును. త్వరగా డబ్బు కూడబెట్టుకోగోరు వారు శిక్షణ అనుభవింతురు. పక్షపాతము చూపుట ధర్మం కాదు. కొందరు రొట్టె మొక్క కొరకే అన్యాయము చేయుదురు. ఆశపోతూ త్వరగా డబ్బు కూడబెట్టుకోగోరును, కానీ లేమి తమ వెంటబడుతున్నదని అతనికి తెలియదు. ఇతరులు మందలించువాడు తుదకు అతని పొగిడిన వానికంటే ఎక్కువ మన్ననబడియును. తల్లిదండ్రుల సొత్తును అపహరించుటలో తప్పు లేదనుకొని స్తుతుడు దోచుకున్న వానితో సమానము. ఆశపోతుల కలహములను తెచ్చుదురు. ప్రభువును నమ్మువాడు అభ్యుదయములను బడియును. తన అభిప్రాయముల ప్రకారము పోవువాడు మందమతి. జ్ఞానుల బోధనలను చేకునివాడు సురక్షితంగా మన్నును. పేదలకు ఇచ్చువాడు లేమికు గురికాడు. దరిద్రులను కన్నెత్తి చూడని వానిని ఎల్లరూ శపింతురు. దుర్మార్గులను పాలించినప్పుడు ప్రజల భయంతో దాక్కుందురు. ఆ దుష్టుడు పడిపోగా ధర్మాత్మల సంఖ్య పెరిగి మరలా రాజ్యము ఏలుదురు. 29వ అధ్యాయము. ఎన్నిసార్లు మందలించినను హృదయమును మార్చుకొనని వాడు తలవని తలంపుగా మరలా కోలుకొనని రీతిగా నాశనమగును. సత్పురుషులు పాలన చేయనప్పుడు ప్రజలు సంతసింతురు, కానీ దుష్టులు పాలించినప్పుడు జనులు మూలుగుదురు. విజ్ఞాన ప్రియుడైన పుత్రుడు తండ్రిని సంతసింపచేయును. వేషల వెంట తిరుగువాడు సొమ్ము వ్యర్థం చేయును. రాజు న్యాయమును పాటించనేని రాజ్యము స్థిరపడును. అతడు దోచుకునివాడు అయిననేని రాజ్యము గుల్లగును. పక్కవానిని పొగుడువాడు అతని కాళ్లకు వల పన్నుకొనును. దుర్మార్గులు తాము తోవిన గోతిలోనే తామే కూలుదురు. నీతిమంతులు సంతోషంతో మన్నుదురు. సత్పురుషుడు పేదవాని అక్కర్లను గుర్తించును, కానీ దుర్మార్గులు ఆ పరిజ్ఞానము ఉండదు. దుష్టులు పట్టణమంతటా కలవరం పుట్టింతురు, కానీ జ్ఞానులు ప్రజల కోపము అణిచి శాంతిని నెలకొల్పుదురు. విజ్ఞుడు మూర్ఖుని మీద నేరము తెచ్చినచో గెలవజాలడు. మూర్ఖుడు అతన్ని అపహాసించి దూషించును. నరహంతులు సత్పురుషుణ్ణి ద్వేషింతురు, కానీ సజ్జనులు అతన్ని అభిమానింతురు. మూర్ఖుడు తన కోపమును బయటికి చూపును, కానీ విజ్ఞుడు శాంతముతో దాన్ని అణుచుకొనును. రాజు నీలి వార్తలు విన్న వాడైనచో మంత్రులెల్లరూ కొండెములు పలుకుదురు. పేదవానికి వానిని పీడించువానికి కూడా కనులకు వెలుగునిచ్చువాడు ప్రభువే. పేదలకు న్యాయం జరిగించు భూపతి బహుకాలము పాలన చేయును. దండనమును మందలింపు బాలునికి బుద్ధి కరుపును. విచ్చలవిడిగా తిరుగాడు కురుడు తల్లికి అపకీర్తి తెచ్చును. దుర్మార్గులు పాలించినప్పుడు పాపము విజృంభించును, కానీ ధర్మాత్ములు ఆ దుష్టుల పతనమును కన్నులార చూతురు. నీ కుమారుని చక్కదిద్దినచో నీ కతడి వలన సంతృప్తి కలుగును. అతన్ని చూచి నీవు సంతసింతువు. దైవోక్తి లేని తావురు ప్రజలు హద్దుమీరు ప్రవర్తింతును. దైవాజ్ఞలు పాటించు నరులు ధన్యులు. బానిస వట్టి మాటలకు లొంగడు. వాడు మన మాటలను అర్థం చేసుకోనను దానిని పాటింపడు. ఆలోచన లేక త్వరపడి మాట్లాడువానికంటే పరమమూర్ఖుడు మెరుగు. బానిసను చిన్నప్పటి నుండి గారాభంగా పెంచినచో తుదకు కుమారుడుగా నెంచబడును. కోపిష్టి తగువులను తెచ్చి పాపం పెంచును. గర్వాత్ముడు మన్నుగరుచును. వినయాత్ముడు గౌరవం బడియును.
దొంగతో పోవు తోడి దొంగ తనకు తానే శత్రువు. వాడు ఇతరుల శాపవచనములను ఆలకించియు నిజము చెప్పజాలడు. లోకమునకు భయపడివాడు చేటు తెచ్చుకొనును, ప్రభువుని నమ్మినవాడు సురక్షితంగా మనును. అందరూ రాజు మనను కోరుదురు, కానీ న్యాయం జరిపించేవాడు దేవుడు ఒక్కడే. సత్పురుషులు దుష్టులను అసహించుకొందురు, అట్లే దుష్టులు సత్పురుషులను చేదరించుకొందురు. 30వ అధ్యాయము. ఆగురు సూక్తులు. మిసా నివాసియు యాకే కుమారుడైన ఆగురు సూక్తులు. ఆ మనుషుడు ఇతియేలు ఉక్కులునకు చెప్పిన మాట: నేను పశువుల వలె మూర్ఖుడినైతిని, నరునికి ఉండవలసిన జ్ఞానం నాకు లేదాయను. నేను విజ్ఞానమును అర్జింపనైతిని, పరిశుద్ధ దైవ విజ్ఞానమును బడియనైతిని. ఆకాశమునకు ఎక్కిపోయి మరలా దిగువచ్చు వాడెవడు? గాలిని గుప్పిట పట్టిన వాడెవడు? తాను తొడిగిన అంగీతో నీటిన మూటగట్టిన వాడెవడు? నేలకు ఎల్లలు నెలకొల్పిన వాడెవడు? ఆయన పేరేమిటి? ఆయన తనయుని పేరేమిటి? నీకు తెలియనా? దేవుని వాక్కుల అసత్యం ఉండదు. ఆయన తన్ను ఆశ్రయించిన వారికి డాలువలే రక్షించును. ఆయన పలుకులకు నీవేమి చేర్పవలదు? చేర్పుదువేని అతడు నిన్ను వంచకునిగా గణించును. మరికొన్ని సూక్తులు. దేవా, నేను నిన్ను 2 వరములు అడిగెదను. నేను మరణింపక మునిపే వీనిని నాకు ప్రసాదింపుము. నేనెంత మాత్రము అబద్ధములను ఆడకుండినట్లుగా చేయుము. నన్ను సంపన్ను చేయొద్దు, పేదవాణ్ణి చేయొద్దు. నాకు కావాల్సినంత తిండి మాత్రము దయచేయము. సంపదలను ఇచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభువు ఎవడు అని పలుకుదునేమో. లేమి కలిగినచో దొంగలించి నా దేవుడైన నీకు అపకీర్తి తెత్తునేమో. సేవకుని తప్పులను గూర్చి యజమానునికి చెప్పకము. చెప్పినచో ఆ దాసుడు నిన్ను శపించును, నీకు కీడు చుట్టుకొనును. కొందరు తమ తండ్రులను శపింతురు, తమ తల్లులను గౌరవంతో చూడరు. కొందరు తాము పవిత్రులమని ఎంచుదురు, కానీ తమలోని మాలిన్యం మాత్రము తొలగించుకొనరు. కొందరు కళ్ళు నెత్తికి వచ్చి గర్వపు చూపులు చూతురు. కొందరికి తమ దంతములే ఖడ్గములు, తమ దవడలే కత్తులు. ఈ క్రూరులు పేద సాధనలను పీడించి పిప్పి చేసి నేల మీద వారి అడపడక కానరాకుండా చేయుదురు. సంఖ్యాత్మక సూక్తులు. జలకు కుమార్తెలిద్దరు కలరు. నాకిమ్ము అని అనే వారి పలుకులు ఏనాడు తృప్తి చెందని 3. ఎప్పుడు మాకు చాలును అని పలకనివి 4 కలవు. అవి పాతాళ లోకము, బిడ్డలను కనిన గర్భము, నీరు చాలని నేల, అదుపు తప్పి చాలు అనిన మండు అగ్ని. తండ్రిని ఎగతాళి చేయువాడు లేదా ముసలి తల్లిని అనాదరము చేయువాడు ఎవడో వాని శవములు రాబందులను పొడుచుకొని తినును, వాని కళ్ళను అడవి కాకులు పీకివేయును. నాకు ఆశ్చర్యకరమైనవి 3, అర్థము కాని సంగతులు 4 కలవు. అవి గరుడ పక్షి ఆకాశమున ఎగురును తీరు, పాము రాతిపై ప్రాకు తీరు, ఓడ నడి కడలిలో నడుచు తీరు, పురుషుడు యువతని ఒలిచి తీరు. వ్యభిచారిని యొక్క ధోరణి అట్టిదే. ఆమె తిని మూతి తుడుచుకొని నేను ఏ కాని పనియు చేయలేదు అనును. భూమిని వణికించు ఘోర కార్యములు 3, పొడమి భరించజాలని 4 అంశములు కలవి. అవి బానిస రాజగుట, మూర్ఖుని కడుపు నిండా కూడు దొరుకుట, దుష్టురాలికి పెండ్లగుట, దాసి యజమానురాలి స్థానమును ఆక్రమించుకొనుట. 4 ప్రాణములు పరిమాణములను చాలా చిన్నవి, కానీ తెలివిలో మిక్కిలి గొప్పవి. చీమలకు బలము తక్కువ, కానీ అవి వేసవిలో ఆహారమును చేకూర్చుకొనును. చిన్న కుందేలికి సత్తువ లేదు, అయినను అవి కొండల మీద వసించును. మిడతలకు రాజు లేడు, అయినను అవి దండులుగా పయనించును. బలిని పట్టి చేతిలో పట్టుకొనవచ్చును, అయినను అది రాజప్రసాదములోనే ఉండును. గంభీరమగు నడుచునవి 3 కలవి, టివితో నడుచునవి 4 కలవు. అవి సింహము, మృగములోకెల్లా బలిష్టమైనది. అది దేనిని చూచియు వెరవదు. కోడిపుంజు టివితోనూ మేకపోతూ గంభీరముగాను నడుచును. రాజు ధైర్యంతో సైన్యములను నడుపును. నీవు గర్వంతోనూ బుద్ధిహీనతతో దుష్టకార్యములను చేయబూనిచో నీ చేతితో నోరు మూసుకొనుము. పాలును చిలికినచో వెన్నవచ్చును, ముక్కు మీద కొట్టినచో నెత్తురొచ్చును, కోపంతో రెచ్చగొట్టినచో కలహం పుట్టును.
31వ అధ్యాయం లేమువేలు సూక్తులు. మసారాజు అయిన లేమువేలు సూక్తులివి. ఆ రాజు తల్లియే ఈ సూక్తులు అతనికి నేర్పించెను. నాయనా, నీవు నా కడుపున పుట్టిన గారాల బిడ్డవు, నా నోముల పంటవు. నేను నీకేమి బోధింపగలను? నీ బల సంపదను పూర్తిగా స్త్రీలకు అర్పించుకోవలదు. మగవులు రాజులను నాశనం చేయుదురు. నాయనా లేమువేలు, రాజులు ద్రాక్షాసారాయమును సేవింపరాదు. మద్యపానాసక్తి అధిపతులకు తగదు. వారు త్రాగినప్పుడు ధర్మవిధులను విస్మరించి పేద సాధుల హక్కులను భంగపరుతురు. మరణం ఆసన్నమైన వారికి, తీవ్ర వేదనతో ఉన్నవారికి మాత్రమే మద్యం తగును. వారు దానిని సేవించి తమ బాధలను విషాదంగా విస్మరింతురు. నీవు నోరు లేని వారి పక్షమున మాట్లాడుము, నిస్సహాయుల కోపు తీసుకొనుము. అనాథల పక్షమున వాదించి వారికి న్యాయం కలుగునట్లుగా తీర్పు చెప్పుము. పేద సాధనలను, అక్కర్లో ఉన్న వారిని ఆదరించి వారి హక్కులను నిలబెట్టుము. ఆదర్శ గృహిణి. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును? ఆమె పగడముల కంటే విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాలా లాభం కలుగును. ఆమె జీవించినంత కాలము అతనికి మేలే కాని కీడు చెయ్యదు. ఆ గృహిణి నిత్యము ఉన్నను నారను వడుకును, నిరంతరము ఆసక్తితో పనిచేయును. వాణిజ్య నౌకవలే దూర ప్రాంతముల నుండి భోజన పదార్థములను తెప్పించుము. వేకువనే నిద్రలేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును. పనికత్తెలకు పనులు అప్పగించును. ఆమె ఒక పొలమును చూచి దానిని వెలను కొనును. స్వర్జతముతోనే అందు ద్రాక్షాలను నాటించును. ఆ ఉదివి కష్టపడి పనిచేయును. ఆమె చేతులు మిగులు బలము కలవి. ఆమె కృషికి సత్ఫలము అబ్బును. రేయల్లా ఆమె ఇంట దివ్య వెలుగుచునే ఉండును. ఆ గృహిణి తాను పడుకొన్న తన బట్టలను తానే వేసుకొనును. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. మంచు కురిసిన ఆమె వెరవదు. ఆమె ఇంటి వారెల్లా వెచ్చని బట్టలు ధరింతురు. ఆమె తన పరుపులను తానే తయారు చేసుకొనును. తాను మేలైన ఎర్రని నారబట్టలను దాల్చును. ఆమె పెనివిటి సభలో పెద్ద మనుషుల నడుమ కూర్చుండి ఎల్లరి మన్ననను పొందును. ఆమె నారబట్టలు నడికట్టులు తయారు చేసి వర్తకులకును అమ్మును. ఆ గృహిణి బలవంతురాలు. ఆమె ఎల్లరి నుండి గౌరవం బడియును. భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందదు. విజ్ఞాన వాక్యములను పలుకును. మృదువుగా మాట్లాడును. సోమరతనమునకు ఎంతమాత్రము తావివ్వక కుటుంబ పరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె తనయులు ఆమెను ధన్య అని కొనియాడుదురు. పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. అతడు యోగ్యరాండ్లైన ఇల్లాలను చాలామంది కలరు. వారెల్లరూ నీవు ఉత్తమరాలువు అని పలుకును. తలుకు బెలుకులను నమ్మరానివి. అందము నిలుచుచున్నది కాదు. ప్రభు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలయను. ఆమె కృషిలో 10 మందిలోనూ ప్రశంసలను పొందునుగాక. ఈ రోజుతో 31వ అధ్యాయం పూర్తవుతుంది. అదేవిధంగా సామెతల గ్రంథం కూడా పూర్తవుతుంది. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.